ఒకటే ఒకటి కావాలి, ఒక టైం కావాలి. టైం కావాలా కదా? ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఫ్రీగా దొరికేది ఏంటి? అవునా కదా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? అది కూడా ఫ్రీ, భగవంతుడే ఇస్తుంది. అవునా కదా? భగవంతుడు ఇచ్చినవి ఫ్రీగా ఇచ్చినవి చాలా మంచిదే, కానీ మనం ఇవి చేసుకుంటాము. ఇవి చేసుకుందామా? ఇప్పటి నుంచి చేసుకుందామా? రెడీ రైట్. ఆ టైం యూజ్ చేసుకొని ఇదే టైం యూజ్ చేసుకొని ఈ 3-4 కేటగిరీలో మీకు నచ్చిన ప్రోడక్ట్, మీరు వాడుతున్న ప్రోడక్ట్, మీరు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్, దాని గురించి మనం తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో చూద్దామా? గుడ్ మార్నింగ్. చూద్దామా? రైట్. ఒక 2.5 సంవత్సరాల క్రితం నేను మా ఇంట్లో కావాల్సినటువంటి హోమ్ నీడ్స్, మా మేడం కావాల్సినటువంటి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్, మా పిల్లలకు కావాల్సినటువంటి కొన్ని ఇవి హోమ్ నీడ్స్ కానీ, సో అదేవిధంగా ఇంకా హెల్త్ కావాల్సినటువంటి ఫ్లాక్స్ ఆయిల్, సో అదేవిధంగా చిన్నపిల్లలకి కొలెస్ట్రాల్ టాబ్లెట్, కొలెస్ట్రాల్ ఎస్, సో వాళ్ళకి ఫేస్ వాష్, పౌడరు, సో బెస్ట్ న్యూట్రిషనల్ ప్రోడక్ట్, ఆ 64 నుంచి 80 రకాల పోషకాలు ఉన్నటువంటి స్పిరులినా ప్రోడక్ట్, సో ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్. మార్నింగ్ టీ తాగడానికి వెస్లిన్ టీ, సో లేడీస్కి ఇంట్లోకి హైజీనిక్ ప్రోడక్ట్ డ్యూ గార్డెన్ సానిటరీ నాప్కిన్, ఎంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ తెలుసా? ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటూ నేను నచ్చిందని చెప్పేసి బెటర్ పబ్లిక్ సేల్ చేయడం వల్ల ఈరోజు ఇన్కమ్ సంపాదిస్తూ 10 మందికి ఇన్కమ్ ఇస్తున్నాను. రైట్. సో ఇప్పుడు దాకా ఏం చేసుకున్నాం? కంపెనీ గురించి, గుడ్ మార్నింగ్. కంపెనీ గురించి, కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రెడిషనల్ మార్కెట్ ఏంటిది, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి? గుడ్ మార్నింగ్. లాస్ట్ ఎంతసేపు నుంచి మొదలు వచ్చింది దాని గురించి చెప్పకుండా ఇప్పుడు వేరే వ్యవసాయాలు. అవునా కదా? ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఇదే కదా నేను అంటున్నాను. డబ్బు సంపాదించడం ఈజీనా కష్టమా? ఈజీనా కష్టమా? డబ్బు సంపాదించడం కష్టపడితే ఈజీ, కష్టపడకపోతే కష్టం. అవునా కదా? కానీ ఇప్పటిదాకా మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. కష్టపడితే డబ్బు వస్తుంది అనుకుంటున్నాం. గుడ్ మార్నింగ్. కానీ కష్టపడి డబ్బు సంపాదించడం వల్ల మనం పొజిషన్ లైఫ్ పొద్దు లేసి సాయంత్రం హమాలి పని చేస్తారు. అన్నారు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు? చాలా ఉపాధి పనికి వెళ్ళే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మూటలు వస్తారు, బస్తాలు వస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అవునా కదా? పొజిషన్లో అయినా కనీసం వ్యవసాయకారులు అయినా కనీసం ఎంతో హ్యాపీగా ఉన్నారా? లేరు. మరి కష్టపడితే డబ్బు వస్తుందని చెప్పేసి ఇప్పటిదాకా మనం ఎవరు చెప్పారంటే మన తల్లిదండ్రులు, మన తాతలు వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడైతే వెస్ట్ సిస్టంలోకి వచ్చినామో కష్టపడకుండానే కష్టం ఉంటుంది. ఏం కష్టం ఉంటుంది అంటే మెంటల్లీ కష్టం ఉంటుంది. ఫిజికల్గా కష్టపడితే, శారీరకంగా శరీరంతో కష్టపడితే లేబర్ అవుతాము, మైండ్తో కష్టపడితే లీడర్ అవుతాము. ఇప్పుడు మనం అందరూ ఎవరు లేబర్గానే ఉన్నాం, కానీ ఇక్కడి నుంచి లీడర్గా మారనుకుంటున్నాం. ఎంతమంది రెడీ ఉన్నారు? నేను ఎంత రెడీ ఉన్నాను లీడర్గా మారాలని కూడా ఇప్పుడు మిమ్మల్ని మార్చడానికి ఇక్కడికి వచ్చా. లీడర్గా మారడానికి అందరం సిద్ధం కావాలి. यस बोल अभी तक यस बहुत मेहनत करे तो पैसा मिलता ना, मेहनत करे तो पैसा मिलता, मेहनत करते मिलता। अभी बाहर के लोग बहुत मेहनत कर रहा, उनकी तरह पैसा आ रहा नहीं आ रहा। तो आज से क्या करेंगे? मेहनत करेंगे मगर टेक्निकली मेहनत करना पड़ेगा। गुड मॉर्निंग. गुड मॉर्निंग. गुड मॉर्निंग. మెసేజ్ లో డబ్బులు ఉన్నాయని నమ్మినా ఇప్పుడు ఈరోజు మీరు మీటింగ్ వచ్చారు, ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇలా వస్తుంది. ఒక్క 10 minutes